టీఆర్ఎస్ పార్టీగా పుట్టి బీఆర్ఎస్ గా మారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసిన దశలో ఒక గొప్ప అవకాశం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకోవాలని చెప్పేసి పార్టీ కార్యకర్తల టీఆర్ఎస్ పార్టీగా పుట్టి బీఆర్ఎస్ గా మారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ 20 సంవత్సరాలు పార్టీకి అండగా ఉన్నది, కేసీఆర్కి అండగా ఉన్నది. ఈ రోజు సుమారు 20 సంవత్సరాల క్రితం ఎస్ఆర్ఆర్ కాలేజీలో 2000 సంవత్సరంలో సింహగర్జన పేరుతోటి కరీంనగర్ నగరంలో మొదలుపెట్టాము. ఆ రోజు నుంచి కరీంనగర్ జిల్లా నుంచి కేసీఆర్తో అనుసంధానం ఉంది. మొదటి సమావేశం సింహగర్జన మొదలై సక్సెస్ఫుల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మూమెంట్ లో మళ్ళీ కరీంనగర్ నుంచే కేసీఆర్ దచ్చుడో తెలంగాణ రాష్ట్రం వచ్చుడో అని మరొకసారి మలిదచ్చ ఉద్యమంలో కరీంనగర్ నగరం నుంచే స్టార్ట్ చేసాం. సింహగర్జన కరీంనగర్ నుంచే మొదలుపెట్టాం. ఆ రోజు కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి కరీంనగర్ నగరం నుంచి నిర్ణయం చేశాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు అక్కడ కూర్చోండి, దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్. రైట్, అర్థం చేసుకోవాలి. అంతే జరగరు. కూర్చో, నువ్వు ఒక్కరే కూర్చో, ఇక మీరు అంటే ఎట్లా కొంచెం దయచేసి ఉండరు. ఎవరు మాట్లాడరు, డైరెక్ట్ అలానే మాట్లాడతారు కాబట్టి మీరు కామ్ ఉండాలి. కాబట్టి అటు 2000 సంవత్సరంలో కరీంనగర్ నగరం నుంచి స్టార్ట్ అయింది. 2000 తర్వాత 2013లో 14లో కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో స్టార్ట్ చేయడం వల్ల కరీంనగర్ అంటేనే ఉద్యమానికి పెట్టింది పేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. దాని తర్వాత గొప్ప ప్రాజెక్టు రైతు బంధు కూడా స్టార్ట్ చేసింది కరీంనగర్ జిల్లా నుంచి. దాని తర్వాత గొప్ప ప్రాజెక్టు దళిత బంధు స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచి. ఎందుకు చెప్పినామంటే గొప్ప కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ గారు మొదలుపెట్టింది కరీంనగర్ నగరం, కరీంనగర్ జిల్లా నుంచి. అందుకే కరీంనగర్ నగరం అంటే కేసీఆర్ గారికి ఇష్టము, కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టము. అందుకే కేసీఆర్ గారికి టిఆర్ఎస్ ఒక ప్రేమ అనుబంధం ఉన్నది కాబట్టి అందుకే ఈ రోజు ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ పోవాలని చెప్పి ఈ రోజు కార్యకర్తల పక్షాన రామన్న ఇన్వైట్ చేశాను. రామన్న రా, ఇది ఉద్యమాలకు పెట్టింది పేరు. మొట్టమొదటి కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక కేసీఆర్ పిలుపునిస్తేనే, ఇన్ఫర్మేషన్ ఇస్తేనే భూమికి పగల ఆకాశం మందిని చూస్తే ఎక్కడా చెక్కు చెదరలేదు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ బలము, కేసీఆర్ బలం. అందుకే ఎక్కువ సమయం తీసుకోను. ఈ రోజు అన్నచ్చిండు మరొక్కసారి తెలంగాణలో కరీంనగర్ భూమి బద్దలైనట్టు ఈ రోజు కార్యకర్తలందరూ వచ్చింది. చెక్కు చెదరలే, అభిమానం చెక్కు చెదరలే, ఇంకా పెరిగిపోయినానికి నిదర్శనమే ఈ రోజు ఈ యొక్క హాల్ చుట్టూ కూడా వేలాది మంది వచ్చారు. సోదరులారా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేను ఎక్కువ విమర్శించా. ఒక అవకాశం ఇస్తే రామన్న అవకాశం ఒక్క కథ చెప్తా, ఒకటే కథ, చిన్న కథ చెప్పన్నా, ఒకటే కథ చెప్తా, మీరు కాకుండా చెప్తా. ఒక రోజు ఒక 2 నిమిషాలు కథ అయిపోయినాక ఈ బక్కకే ఒక గొప్ప ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన పేరు చెప్ప మన కేసులు పెడతారు. అది మన రామన్ ఇచ్చిండు, గొప్ప కరీంనగర్ జిల్లాకు గొప్ప ప్రాజెక్టు. టెండర్లు పిలిచినాం. తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ఉన్నప్పుడు స్పీడ్గా ఉరికింది. బ్రిడ్జిలు కట్టినాము, రివర్ ఫ్రంట్ కట్టినాము, లైట్ కలిగినాయి. తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినాక స్విచ్ ఆఫ్ చేసినట్టే లైట్లు ఆఫ్ అయినాయి. కేబుల్ బ్రిడ్జ్ కథం చేసిర్రు, రివర్ ఫ్రంట్ కథం చేసిర్రు. నేను మెల్లగా గుసగుస కాంట్రాక్ట్ పిలిచి ఏందయ్యా
కేసీఆర్ ఉన్నప్పుడు బాగా స్పీడ్గా నడిపించినావు, మరి కాంగ్రెస్ రాగానే ఆగిపోయినవి ఎందుకు అంటే, సార్ ఏం చెప్పాలి, ఒక్కరా ఇద్దరా ముగ్గురా అని ఒక కథ చెప్తా సార్ అన్నాడు. ఏం కథనే అన్న, ఊళ్ళలా కట్టెల మోపు ఎత్తుకుంటారు, కట్టెల మోపులు పొయ్యి వండుకున్నందుకు ఊళ్ళలా చదువు రాదాలకు ఓ ఆడామే కట్టెలు ఓ మొగాయన కట్టెల మోపుకి ఎత్తుకుంటూ వస్తాడు ఇంట్లో వంట కోసం. ఒక చెక్ పోస్ట్ పెట్టినారా, వీడు ఉత్తగానే ఎత్తుకపోతాండ్రా ఈ కట్టెల మోపు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉత్తగా ఎత్తుకపోతారా అని ఆగు అన్నాడు. ఏందవ్వా రోజు కట్టెల మోపు ఎత్తుకపోతున్నావు కదా, మాకు 100 రూపాయలు ఇవ్వాలి నువ్వు రోజు కట్టె మోపుకు. అరే సరే, ఈ కట్టె మోపుకు సార్ చదువురాణంలో తిండికి బతుకుతున్నాం, కేసీఆర్ ఉన్నప్పుడు మేము తిన్నాం కానీ 100 రూపాయలు ఇవ్వాలి అంటే, నేను పెద్ద లీడర్ను, కట్టె మోపుకు 100 రూపాయలు ఇవ్వన్నాడు. సార్ అని కట్టె మోపుకు 100 రూపాయలు ఇచ్చి రోజు ఎత్తుకొని పోతుంది. ఇది ఇంకో పెద్ద ఆయన చూసిండు, ఇక మందు పేరు చెప్ప, అరే ఉత్త పుణ్యానికి 100 రూపాయలు ఇచ్చుకుపోతాడు, మరి నేను కూడా పెద్ద లీడర్ అని చెప్పి నేను కూడా దుకాణం పెడతా అని చెప్పి ఈయనకన్నా ముందు ఇంకొక చెక్ పోస్ట్ పెట్టిండు. చెక్ పోస్ట్ పెట్టినాక చేదావిగా పొద్దున కట్టెల మోపు ఎత్తుకొని వస్తుంది. ఆగువాను, అవో ఏం సార్ కొత్త కనబడతాను నువ్వు, లేదు లేదు నువ్వు కట్టె మోపుకు 50 రూపాయలు ఇవ్వాలి నువ్వు. అరే గట్టేదా సార్, అటు పెద్ద సార్ ఉన్నాడు రోజు పంపిస్తానా, ఖుషిగా పంపిస్తాడు అంటే ఆయనకన్నా పెద్ద సారు నేను, మా కాంగ్రెస్ పై గట్లే ఉండే ఆయనకి పెద్ద సారు, నువ్వు నాకు 50 రూపాయలు ఇచ్చే చాలు, ఎవడాపడి పోన్నాడు. అరే ఇది మంచుకున్నది కదా, దానికి 100 రూపాయలు ఇవ్వాలి, ఇక్కడ 50 రూపాయలతో అయిపోయిందని చెప్పి 50 రూపాయలు ఇచ్చేస్తుంది. మరి వాడాడుతూ ఎట్లా సార్ అంటే, శివుని చేతిలో త్రిశూలం లెక్క ఒక కాగితం రాసిస్తా అని ఒక కాగితం రాసిస్తాడు. బ్రహ్మణ రాసి జేబులో పెట్టుకోపో, నేను ఎవ్వరు అడిగాడు పో, నువ్వు పో అంటాడు. చిట్టి పెట్టుకొని గాలి దగ్గర వేసుకొని కట్టె బొత్తుగా ఉందంటే మళ్ళీ ఆపుతాడు. అరే అక్కడ 50 రూపాయలు ఇచ్చాడు, ఇక్కడ పెద్ద సార్ అంటే సార్ ఆయనకు ఇచ్చిన మళ్ళీ నువ్వెందుకు అడుగుతావు, నువ్వు ఇక కావద్ద చిట్టి చూడు చూస్తే గదగదం అనుకుతావు నువ్వు అన్నది. ఆ చిట్టి తీసి ఆయనకి ఇస్తాడు. వాళ్ళు ఏం రాసింది చెప్పన్నా, ఏం రాసింది, నాది నేను తీసుకున్నా నీది నువ్వు తీసుకోపో అని రాసిస్తున్నాడు. అంటే 100 రూపాయలు 150 అయింది, ఒకడో ముగ్గురు అయినరు, ఒక వర్క్కు 4 పిప్పి పెండాడుతుంది సార్, ఏం వర్క్ చేయాలని చెప్పే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నదంటే, దోపిడీకి మారు పేరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, దోసుకుడానికి మారు పేరు ఈరోజు. ఆ రోజు కేసీఆర్ హయాంలో ప్రజలు ఎట్లా బతకానో అట్లా బతుకుతే ఈరోజు కాంగ్రెస్ పరిపాలనను పీల్చి పిండాడుతున్నట్టు. అందుకే ప్రజలందరూ మళ్ళొకసారి మన వైపు చూస్తున్నారు, మన కోరుకుంటుంది సార్, ఎప్పుడు 3.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందా, మళ్ళీ ఎప్పుడు మన రాజరికం రావాలా, ఎప్పుడు ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రజల పక్షాన ఉన్నది. కాబట్టి అందరికీ మీ అందరికీ పేరున్న జై తెలంగాణ. గౌరవనీయులు కేటీ రామారావు గారికి మనస్ఫూర్తిగా సప్పనతోటి జిల్లాకు స్వాగతం సుస్వాగతం చేస్తున్నాను. వేగలించిన గౌరవనీయులు శాసనసభ్యులు హుజరాబాద్ శాసనసభ్యుడు సోదరుడు కౌశిక్ హరి గారికి, మెట్పల్లి కొరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివాళ్ళు ఈశ్వరన్న గారికి, మాజీ ఎంపీ గారు వినోదరావు గారికి, ఎమ్మెల్సీ గారు రమణన్న గారికి, రసమయ్య బాలకృష్ణ గారికి, శంకర్ రవిశంకర్ గారికి, ఈ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ గారికి, నగరాధ్యక్షులు హరిశంకర్ గారికి, అన్యదా భావించకూడదు వేదిక పెద్దలందరికీ, అన్యదా భావించకూడదు వేదిక మా పెద్దలందరికీ మన జిల్లా పక్షాన మరొక్కసారి సప్పనతో స్వాగతం పలుకుతూ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, వేదిక మీద పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మనం అందరం వచ్చేది రామన్న మాట్లాడేది వినాలని, అవునా? కాబట్టి మేము ఎక్కువ సమయం మాట్లాడము, అందరం ఒప్పుకున్నాం కాబట్టి ఒక 2-3 ఎమ్మెల్యేలను మాట్లాడని చెప్పి కోరుతున్నాం. కాబట్టి గౌరవనీయులు మా పాడి కౌశిక్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. గౌరవనీయులు నేను మాట్లాడేది ఏమి వినపడదు. నేను మాట్లాడేది
గౌరవనీయులు పెద్దలు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీటింగ్కి గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఒకసారి గట్టిగా చెప్పాలి సూచనలు. కరీంనగర్ గడ్డ మీద రామన్న కాలు పెడితే ఎట్లా స్వాగతం పడతారు? వినబడతలేదు, 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 వినబడతలేదు. 2025వ సంవత్సరానికి ఏప్రిల్ 27 నాడు తారీఖున మన కరీంనగర్ జిల్లా నుంచి కదులుతామా పక్కానా? మరియు సరే ఒక 2 నిమిషాలుగా సభలో ఒక 5 నిమిషాలు మాట్లాడతా. గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు మరియు జిల్లా మాజీ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు మరియు మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ ఎంపీలకి, మాజీ జెడ్పీటీసీలకి, మాజీ ఎంపీపీలకి, మాజీ సర్పంచ్లకి, మాజీ ఎంపీటీసీలకి, వార్డు మెంబర్లకి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా చేతులు జోడించి శిరసించి మరీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఇవాళ మనకి రామన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ 25 సంవత్సరాలకి ఏప్రిల్ 27 తారీఖున మీటింగ్ ఉండబోతుంది. కాబట్టి మీ అందరు కూడా పెద్ద ఎత్తున కలిసి రావాలని నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏప్రిల్ 27 తారీఖైన సభ మనందరికీ చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సభ సక్సెస్ చేసుకున్న తర్వాత 1 నెల రోజుల తర్వాత మన స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉంటాయి. ఖచ్చితంగా మళ్ళా మనం కరీంనగర్ జిల్లాలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి జెడ్పీ చైర్మన్ మనమే గెలవాలి, ప్రతి మండలంలో మనమే ఎంపీ కావాలి, ప్రతి ఊర్లో మనమే ఎంపీటీసీ ఉండాలి, ప్రతి ఊర్లో మనమే సర్పంచ్ ఉండాలి, ప్రతి వార్డులో మన టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లే ఉండాలి. కాబట్టి మీ అందరు కూడా మా కోసం, మీ అందరూ అసెంబ్లీ ఎలక్షన్లలో మీ అందరూ మా కోసం కష్టపడి మమ్మల్ని శాసనసభ్యులు చేసిండ్రు. ఖచ్చితంగా మాటిస్తా ఉన్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ అన్న కానివ్వండి, కొప్పుల ఈశ్వర్ అన్న కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ ఎంపీ కానివ్వండి, కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి కోసము రెట్టింపు కష్టపడతామని ఇది మా మాటిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇవాళ దీంతో పాటు అందరం కూడా సక్సెస్ చేసుకుందాము అని తెలియజేసుకుంటూ, మరి ఇవాళ కరీంనగర్కి రామన్న వస్తుండని చెప్పగానే ఈ వేలాది మంది కార్యకర్తలు కలిసి వచ్చినందుకు మీ అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు నుంచి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటా ఉన్నాను. అందరూ ఒకసారి పిడికిల్ పలికి జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ. తొందరగా కంప్లీట్ చేసినందుకు. రామన్న మాట్లాడే ముందు ఈశ్వరుని 2 నిమిషం మాట్లాడతాడు. ఈశ్వరుడు మాట్లాడే ఒక్క రోజు రసమైన ఒక్కటే శుభాకాంక్షలు చెప్పు. జై తెలంగాణ. ఏం కావాలి? పాటనా? మాట్లాడేది లేదా? సరే, మాట రామన్నకే, పాట మాత్రమే తీసుకుంటా. ఎందుకంటే పాట భయం ఎట్లుందో నిన్న మొన్న మా ఆవులు అసెంబ్లీలో మాట్లాడింది కదా, కాబట్టి పాట మాట. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారాలు. వాస్తవంగా మీకేమో పాట పాడమని అన్నారు. నాకు మీ అందరిని చూస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఈ తెలంగాణ బతుకు పండాలని, తెలంగాణ రావాలని 2001లో ఇదే కరీంనగర్ నుంచి గులాబీ జెండా ఎత్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ ఆశయాన్ని, ఆయన ఆరాటాన్ని మళ్ళీ బతికించాలన్నటువంటి పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మా రామన్న గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఆ రోజు తెలంగాణ పోరాటం చూసినాం, ఇలా తెలంగాణ కాపాడుకునే బతుకు పోరాటం చేస్తూ ఉన్నాం మనం.
ఈ పోరాటాల నుంచి మళ్ళీ మనం ఎలా మొదలు పెట్టాలి దాని కోసము నాకు ఒకటి గుర్తొస్తా ఉన్నది. ఆ రోజు డప్పులాట డనక జోడు, డప్పులాట డనక జోడు, తెలంగాణ పోరు జోడు, కళాకారుల పాటతో గదిలేటి తోను దాము జోడు, కడుపులున్నా పిండ మరిగింది. ఒక్క నిమిషం, నేనొర్రా మీరొర్రా ఏం నడుతుందో నాకు చెప్తలేదంత. కడుపులున్న పిండ మడిగింది, కనబోయే తల్లిని పోరు జయ్య జల్లి గనమంది. నెలలు నిండని పసిగుడ్డును కేసీఆర్ గులాబీ జెండా పట్టింది కాబట్టి అమ్మా నన్ను కనమ్మా అని చెప్పేసి పసిబిడ్డల పొత్తి కడుపులలోనే కదిలించినటువంటి జెండా మన గులాబీ జెండా. ఇది మన కనుక మళ్ళీ ఈ గులాబీ జెండాను గుండెలకు అద్దుకొని ఇలా ఎక్కడ పోయినా ఒక్కటే మనకు కనబడతా ఉన్నది. సందీప్ సందీప్ ఉన్నావా? ఇప్పుడు మీరందరూ నేను పాడినట్టే మీరు అందరు పాడాలి, ఓకేనా? పాడితే అందరం కలిసి గులాబీ పాట పాడుకుందాం, ఓకే? కానీ నేను నిజంగా చెప్తా ఉన్నా, మొన్న నేను ఆదిలాబాద్ పోయినప్పుడు చాలాసేపు ఏడ్చిన. ఇలా ఏ రైతు కళ్ళల్లో చూసినా కూడా, ఏ రైతు ముఖాలలో చూసినా కూడా ఏం కోరుకుంటున్నాడు? బాధ అనిపిస్తా ఉన్నది. జొన్న సేలు అడిగినాయి నిలుదాపరైతేడాని, పత్తి సేను అడిగినాది కొట్టకాయ, పత్తి సేను అడిగినాది పానామంటి రైతేడాని. అవి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో మళ్ళీ కేసీఆర్ రావాలని. అవి గుండె బగిలి చూస్తూ ఉన్నాయో మళ్ళీ కేసీఆర్ రావాలని. మళ్ళీ కేసీఆర్ రావాలనంటే ఏం కావాలి? గులాబీ జెండాలు ఉండాలి, అంతేనా? గులాబీల జెండా వట్టి మల్లేశో, గులాబీల జెండా వట్టి మల్లేశో, గుంపులై కదలిరార మల్లేశ, గులాబీల జెండా వట్టి మల్లేశో, గుంపులై కదలిరార మల్లేశ, వరంగల్లు పోరు సాగ మల్లేశో, వాడవాడ కదలిరార మల్లేశ. ఎప్పుడు మేమొరుడు తప్ప మీరు ఒర్రు లేదా అన్న? ఉన్నారు కదనే. గులాబీల జెండా వట్టి మల్లేశో, గుంపులై కదలిరార మల్లేశ, వాడ కదలి నువ్వు మల్లేశో, గురువాడ కదలిరార మల్లేశ, గురువాడ కదలిరార మల్లేశ. కేసీఆర్ పోరాటములో ఉరకలెత్తి నా జెండా, ఉరకలెత్తి నా జెండా, కేసీఆర్ పోరాటములో ఉరకలెత్తి నా జెండా, ఉరకలెత్తి నా జెండా. రాష్ట్ర సాధనలో నా సమరం చేసిన జెండా, సమరం చేసిన జెండా. తెలంగాణ రాష్ట్రంపై పోరాడినది జెండా, పోరాడినది జెండా. వీరులనెత్తిన జెండా ఎత్తి పట్టిన జెండా. గులాబీల జెండా వట్టి మల్లేశో, గుంపులై కదలిరార మల్లేశ, గులాబీల జెండా వట్టి మల్లేశో, గుంపులై కదలిరార మల్లేశ, వరుగల్లు పొరు సాప మల్లేశో, ఆడవాడ కదలి మల్లేశ, గులాబీల జెండా వట్టి మల్లేశో, గుంపులై కదలిరార మల్లేశ. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం! కేసీఆర్ గారి నాయకత్వం! ఊరుకు 1000 మంది కదిలొచ్చే నాయకులుంటే, తీసుకొచ్చే నాయకులుంటే చేతులెత్తుడి. ఊరికి 1000 అని లేవమంటే లేపుతారు. ఉన్నారా ఊళ్ళో 1000 మంది? ఉన్నారా? ఉన్నారు. ఉన్నోళ్ళంతా మనను ధన్యవాదాలు. థ్యాంక్ యూ రసమైన వారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కొప్పల ఈశ్వరన్న గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. జై తెలంగాణ!
జై కేసీఆర్, జై కేసీఆర్. ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతున్నది. నిజమేనా? తెలంగాణ సమాజం ఇదే కోరుకున్నదా? తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా? నేను ఒక్కటే నిమిషం మాట్లాడి బంద్ చేస్తా, ఎందుకంటే అన్న మాట్లాడాలి. నువ్వు ఇచ్చిన గ్యారంటీల సంగతి పక్కకు పెట్టు. 420 హామీలు, 6 గ్యారంటీలు. నువ్వు ఇస్తావా సస్తావా ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఈ అరాచకమేంది, ఈ పోలీస్ కేసులేంది, ఈ బెదిరింపులేంది, ఈ సదిరింపులేంది? దీనికి వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావాలని మొట్టమొదట కదం దొక్కింది కరీంనగర్ గడ్డనే. 2001 మే 17న సింహగర్జన సభ ప్రారంభమైంది కరీంనగర్ గడ్డ మీద నుంచే. ఇలా జరుగుతున్నటువంటి అరాచక పాలనకు వ్యతిరేకంగా కూడా ఎన్నికల తర్వాత 15 నెలలు గడుస్తున్నది. ఏం చేస్తారో చూద్దామని అనుకున్నాం, కానీ ప్రజలు ఒక్కొక్కసారి అర్థం చేసుకోకుండా మరి మోసపోతారు, మోసం చేసిండ్రు. కానీ వీళ్ళని మళ్ళీ కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే ఒక 10 ఏళ్ళు వెనుక తీసుకుపోయినరు. మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతులైతే ఉంటే తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారో, 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఎట్లా ఉన్నాయో దానికోసం పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది. 25 సంవత్సరాల ప్రస్థానం, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పోరాటాలు, ఎన్ని త్యాగాలు, ఎన్ని రకాల ఇబ్బందులతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇవాళ ఎవడో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టుకొని కరీంనగర్ గడ్డ మీదకి వచ్చినటువంటి వారి చేతిలో ఈ రాష్ట్రం ఉన్నది. ఇదేనా మనం కోరుకున్నది? ఈ చెర నుంచి విడిపించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఉందా లేదా? దానికోసం నడుం బిగిద్దామా లేదా? అందుకోసమే దిశానిర్దేశం చేయడం కోసం మన యువ కిరీటం, రేపటి తెలంగాణ ఆశా జ్యోతి, మనందరి నాయకుడు కేటీఆర్ గారు కరీంనగర్ గడ్డ మీదకి రావడం ఒక మంచి అపూర్వమైన స్వాగతాన్ని మనం తెలియజేసినాం. మరి వారు అనేక విషయాలు మీతో ప్రస్తావిస్తారు. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్న గంగుల కమలాకర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. రామన్న చేసినాం. మరి వారు అనేక విషయాలు మీతో ప్రస్తావిస్తారు. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్న గంగుల కమలాకర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. రామన్న మాట్లాడే ముందు ఒక పాట విందామంటూ విందామా? పాట వెనక కూలైనాక రావన్న మాట విందాం. మరి వినోద్ అన్న కూడా మన కూడా ఒక గౌరవప్రదంగా ఉన్న మాజీ ఎంపీ గారు సందీప్ ప్లీజ్ సందీప్ బాగు గౌరవనీయులు వినోద్ కుమార్ గారి మాట్లాడుకోవచ్చున్నాం. మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, మరి సభాధ్యక్షులు గంగుల కమలాకర్ గారు, వేదికపై ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ నేతలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మీకందరి కూడా పేరు పేరున నమస్కారాలు. రేపు ఏప్రిల్ 27వ తారీఖు గులాబీ జెండా 25 సంవత్సరాలు నిండి 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో వరంగల్ మహానగరంలో ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి ఇటీవల మన పార్టీ
ముఖ్యమైనటువంటి కార్యకర్తల సమావేశంలో పట మన అధ్యక్షుడు, మన ప్రియతమ నేత, తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి అయినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారి నిర్ణయం జరిగింది. వరంగల్ నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి జిల్లా, ఉద్యమ జిల్లా మన కరీంనగర్ జిల్లా. మనకందరికీ తెలుసు, గులాబీ జెండా పుట్టిన వెంటనే కేసీఆర్ గారు మన కరీంనగర్ లో పెట్టిన బహిరంగ సభ, తదనంతరం వరంగల్ బహిరంగ సభ, ఉద్యమంలో ఎప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు అడుగుపెట్టేది మన కరీంనగర్ వరంగల్ జిల్లాలో. వచ్చిందంటే కేసీఆర్ గారికి, ఎందుకంటే పార్టీ పెట్టిన నాటి నుండి మాలాంటి వాళ్ళం కొంతమంది మేము ఎమ్మడున్నాం కాబట్టి తెలుసు, కేసీఆర్ గారు ఎప్పుడు ఇబ్బంది పాలైనా లేకపోతే మన శత్రువులు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చి గాడపు వీర్చుకున్న తర్వాతనే కేసీఆర్ గారికి ఉత్తేజం వచ్చేది. అది మన ఉత్తర తెలంగాణ జిల్లాలు, కరీంనగర్, వరంగల్తో పాటు అన్ని జిల్లాలు. కాబట్టి ఈ సభ చాలా ముఖ్యమైన సభ. కాబట్టి ఆ విషయాలని కూడా కేటీఆర్ గారు మీకు వివరంగా వివరిస్తారు. ఒకే విషయం చెప్పదలుచుకున్నా నేను, మన పార్టీ పుట్టిన నాటి నుండి ఎన్నో విషయాల పట ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అవన్నీ కూడా కేసీఆర్ గారి ఎమ్మడి ఉండి చూసినాం మేము. మొన్నటి ఎన్నికలో ఓటమి పాలైన తర్వాత చాలా మంది మన పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు, నాయకులు, పదవులు పొందినటువంటి వ్యక్తులు చిన్నపాటి ఇబ్బంది వస్తే తట్టుకోలేదు. నేను ఆ రోజే చెప్పిన, గెలుపు ఓటములు సహజం, ప్రజాస్వామ్య విలువల గురించి తెలియని వాడికి తెలియదు. ఓటమి కూడా ఒక విధమైనటువంటి అవకాశంగా తీసుకోవాలి. రాజకీయాల్లో పట నేర్చుకోవాలి, ఎందుకు ఓడిపోయినామని నేర్చుకోవాలి, ఓడిపోయినటువంటి కారణాలు తెలుసుకోవాలి, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం పని చేయాలని చెప్పి కూడా నేర్చుకునేటువంటి సమయము ఈ సమయం మిత్రులారా. కాబట్టి ఇటీవల కేటీ రామారావు గారు మేమన్నీ కూడా ఆలోచించినాం. చాలా విషయాల్లో కూడా ఈరోజు ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోవాలి మీరందరూ. చాలా మంది చిన్న పిల్లలు, ఇప్పుడే నేను రమణ గారితో మాట్లాడినా, వారు టీడీపీలో 83లో పార్టీ పెట్టిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ. కేసీఆర్ లాంటి నాయకుడు చాలా చిన్న వయసు. కేసీఆర్ గారు పిఏసీ అధ్యక్షులు కేసీఆర్ గారు. ఎన్టీ రామారావు పార్టీ పెడితే దాని ఒక అవకాశంగా తీసుకొని ఒక గొప్ప నాయకుడు ఎదిగాడు కేసీఆర్ గారు. అదే కేసీఆర్ 20 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజల సమస్యలు అర్థం చేసుకొని, ఎందుకు ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కారణాలు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఆలోచించి ఈ సమస్యలకు పరిష్కారం తెలంగాణ అని చెప్పిండు. తెలంగాణ కోసం గులాబీ జెండా పార్టీని ఆవిష్కరించిండు మన కేసీఆర్ గారు. ఆనాడు మేము చిన్నవాళ్ళం, న్యాయవాదులం. చాలా మంది నాకు 2004లో ఎంపీ టికెట్ ఇస్తే, హరీష్ గారికి సిద్దిపేటలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, నిరంజన్ రెడ్డి గారికి ఇస్తే, లేకపోతే జగదీష్ రెడ్డి గారికి ఇస్తే, ఈ పిల్లల మాతో పోటీ చేసని చెప్పి కాంగ్రెస్ నాయకులు అనుకున్నారు. కానీ వాళ్ళందరినీ ఓడగొట్టినాం, తెలంగాణ సాధించినాం. చిన్న పిల్లల మేము ఆ రోజు. అదే మొన్న కేసీఆర్ గారితో మాట్లాడుతూ చెప్పిన నేను, ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే 20 సంవత్సరాల వరకు మీలాంటి కొత్త పిల్లల అధికారంలోకి వచ్చారు. మీరు పార్టీ పెడితే మాలాంటి వాళ్ళము బ్రహ్మాండంగా గెలిచినాం. యూనివర్సిటీ నుండి, హాస్టల్ నుండి డైరెక్ట్ గా పార్లమెంట్ లో అడుగుపెట్టిండు మన సుమన్. ఈ విధంగా ఇలా కేసీఆర్ గారు ఒక కొత్త తరాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చిండు. నేను మొన్న కేసీఆర్ గారికి చెప్పిన, సార్ మేము 20 ఏళ్ళైంది ఎంపీలమై, మేము సాధించినాం తెలంగాణ. ఇలా మాకు చాలా గర్వంగా ఉన్నది. పార్లమెంట్ లో కానివ్వండి, ఢిల్లీలో 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగి మేము రామారావు గారు మద్రాసులో, చెన్నైలో స్టాలిన్ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నాం. అక్కడ అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి. చెప్పుకోవడం గర్వంగా అని చెప్పడం లేదు నేను, కానీ చాలా విషయాలు మేము చెప్పిన విషయాలే
ఆడ అన్ని పార్టీలు అంగీకరించింది. ఒక కొత్త తరం దేశాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలని చెప్పి మాట్లాడినాం మేము. శాసనసభలో మొదటిసారి డీలిమిటేషన్ చేసేటప్పుడు ఈసారి ఆలోచించాలి. రామారావు గారు మాట్లాడినరు, నిజంగా ప్రజల సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో శాసనసభ్యులు పరిష్కరిస్తారు. ప్రజా సమస్యల కోసం రోజు నిత్యం ఎవరి దగ్గరికి వస్తారు? శాసనసభ్యుల దగ్గరికి వస్తారు. పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో దేశం ఎటువైపు పోవాలి, రాష్ట్రాల పరిస్థితి గురించి ఎలా ఆలోచిస్తారు. కాబట్టి మొదటిగా ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, ఈ దేశ జనాభా, ఈ రాష్ట్రాల జనాభా పెరిగింది కాబట్టి శాసనసభ సీట్ల సంఖ్య గురించి ఆలోచించాలని చెప్పి మన పార్టీ తరఫున నిన్న కేటీ రామారావు గారు మేము మాట్లాడిన మాట. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా చెప్తున్నా నేను ఎమ్మెల్యే కావచ్చా, నేను ఎంపీ కావచ్చా అని అనుకోకండి. మహిళా సోదరుమణులు ఉన్నారు ఇక్కడ. తప్పనిసరిగా చట్టం పాస్ అయింది, పార్లమెంట్ బిల్లు కాదు. చాలా మంది మహిళా నాయకురాలు మహిళా రిజర్వేషన్ బిల్లు అని మాట్లాడుతున్నారు. బిల్లు కాదది, అది చట్టం అయిపోయింది. అది తప్పనిసరిగా 33% రేపు శాసనసభలో పార్లమెంట్లో సీటు కేటాయించాలి. మహిళా సోదరుమణులు కూడా చెప్తున్నాను, ముందుకు రండి. రాజకీయాల్లో చైతన్యంతో ముందుకు రావాలి మీరు. ఈ గొప్ప అవకాశం మళ్ళీ మనకు వచ్చింది. మనకు కొత్త తరాన్ని ఇలా తీసుకొచ్చి మళ్ళీ 20 సంవత్సరాల వరకు మన కేటీ రామారావు గారి నాయకత్వాన ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అవసరాన్ని మనం ఎన్నుకోవాలి. అనుభవజ్ఞులైనటువంటి మాలాంటి వాళ్ళం, అనుభవజ్ఞులైనటువంటి ముందుకు డైస్లో కూర్చున్నాం. మేమందరం కూడా రాజకీయాల్లో చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరి అవకాశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, నేను కొత్త తరాన్ని కోరుతున్నాను. ఈ గులాబీ జెండా నీడలో మీరు నాయకులుగా ఎదగండి, ప్రజల సేవ చెయ్యండి. దానికి గొప్ప అవకాశం రేపు 27 ఏప్రిల్ వరంగల్ గొప్ప బహిరంగ సభ. కాబట్టి ఒక్కొక్కరు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. మిత్రులారా, చాలా సమస్యలు వస్తాయి. ఎలా రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పిండ్రు, ఆ సమస్యలు ఈ పరిష్కారం చేయలేని ఆ విషయాలని కూడా క్లుప్తంగా మన కేటీ రామారావు గారు మీ దృష్టికి తీసుకొస్తారు. ఈ రాష్ట్ర అవసరాలేంది, మన పార్టీ ప్రజల ఏ విధంగా సేవ చేయాలనేటువంటి విషయాలపైన కూడా వారు వివరిస్తారు. కాబట్టి నేను వాటి జోలి పోకుండా దయచేసి ముగించే ముందు మీరందరూ కూడా ఏప్రిల్ 27 సభ విజయవంతం చేయడానికి ఈ రోజు నుండి మీరు కార్యరూపం దాచాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ గౌరవ్ అన్నగారు. మాట్లాడే ముందు మీరు ఒక నిమిషం పాట పాడిన తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్. జై తెలంగాణ, జై కేసీఆర్. అరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, వరంగల్ జాతరకు పోదామనుకున్న వాళ్ళందరూ జెండాలన్నీ పైకి కొంచెం హాల్ సౌండ్ పెంచి మనలోకి వినపడతలేదట, కొద్దిగా సౌండ్. అరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, వరంగల్ జాతర పోదామా, చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, వరంగల్ జాతర పోదామా, చెప్పకు సంచి చేతుల జెండా, చెప్పకు సంచి చేతుల జెండా, చెప్పకు సంచి చేతుల జెండా, చెప్పకు సంచి చేతుల జెండా. ఏప్రిల్ 27న ఓరుగల్లుకు పోదామా, పోరు జెండా పడుదామా, చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, వరంగల్ జాతర పోదామా, చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, వరంగల్ జాతర పోదామా. గుంపు మేస్త్రి గాని వాణ్ణి గుండెల బంధమా తనలవతో కేసీఆర్ గారు లాంటి రాజకీయ నాయకుడు, కేసీఆర్ గారు లాంటి మహోన్నత వ్యక్తిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు? కడుపుల పేగులు తీసి మెడకేసుకుంటాడట, కనుగుడ్లు తీసి గోళీలు ఆడతాడట.
అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? గుంపు మేస్త్రి కాని వాణి గుండెలందమా మన బోరు కళ్ళు సభకు పోయి పరు చేద్దామా అందరు ఒక్కసారి మొన్న సూర్యాపేటకు రామన్న వస్తే ఒక్క సూర్యాపేట నుంచే మేమందరం హామీ ఇచ్చినాము 2 లక్షలకు పైన వస్తామని. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గట్టిగా చేతులెత్తి వరంగల్ సభకు సిద్ధమైన చేతులెత్తి అందరూ సంఘీభావం తెలిపాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై రామన్న. థ్యాంక్ యూ సందీప్ గారు. మళ్ళీ మీ పాటలు బాగా వినాల్సిన ఉంది కాబట్టి బాబు సౌండ్ క్లియర్ లేదు బాబు, కొంచెం దయచేసి అన్న మాట్లాడు. ఈరోజు మనందరిని ఉద్దేశించి మాట్లాడేందుకు వచ్చేసిన రామన్న మాట్లాడే ముందు ఒక నిమిషం ఏం మాట్లాడినంటే, దయచేసి అందరు కూడా తినిపోమని చెప్తున్నాడు, కానీ అక్కడ ఇప్పటికీ అన్ని హాలు ఫుల్ అయినాయి కాబట్టి కొంచెం లేట్ అయినా ఆలస్యమైనా మెల్లమేద తినుకుంటూ పోదాం దయచేసి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని ఫుల్ అయినాయి కాబట్టి అందరికీ పోయిన పెట్టి పంపిద్దాం, కానీ కొంచెం తొందరపడకుండా సామరస్యంగా తినిపోదాం. అన్న కడుపు నుండి తినిపోమన్నాడు కాబట్టి మీ అందరికీ కూడా అందరి చప్పట్లతోటి అన్న గారు మాట్లాడుదాం. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, కరీంనగర్ జిల్లా ముమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి, ముఖ్య నాయకుల సమావేశానికి ఈరోజు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ శాసనసభ్యులు, తెలంగాణ భీముడు మా అన్న గంగుల కమలాకరణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సోదరుడు 2001 నుంచి కేసీఆర్ గారి బాటలో నడుస్తున్న యువ నాయకుడు జీవి రామకృష్ణారావు గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్నగారు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు హుజూరాబాద్ సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులు కోరుట్ల ఎమ్మెల్యే సోదరులు డాక్టర్ సంజయ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు అన్నగారు ఎల్ రమణ గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు సోదరులు నిన్ననే మరి ఇప్పటిదాకా తన మాటతో పాటతో మిమ్మల్ని ఉరుతలూగించిన మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారు, చొప్పదండి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రవిశంకర్ అన్న గారు, నిన్ననే పాదయాత్రతో గోదావరి ఎండిపోతున్నది, మరి ఈ ప్రభుత్వం దున్నపోతు నిద్రపోతున్నదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి ఎర్రటి ఎండల్లో కూడా మరి 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే విధంగా పెద్దలు కేసీఆర్ గారికి విన్నవించుకుందామని చెప్పి 100 మందితో పాదయాత్ర చేసిన గౌరవ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ కోరుకంటి చందర్ గారు, గౌరవనీయులు మంత్రిని మాజీ ఎమ్మెల్యే సోదరులు పుట్టా మధుకర్ గారు, గౌరవనీయులైన మా సోదరుడు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ తమ్ముడు బాల్కా సుమన్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్ గారు, గౌరవనీయులైన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు చెలిమెడ లక్ష్మీ నరసింహారావు గారు, మాజీ శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు గారు, గౌరవనీయులైన మన జిల్లా పార్టీ అధ్యక్షులు సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు తోట ఆగయ్య గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులైన శ్రీ విద్యాసాగర్ రావు గారు, గౌరవనీయులు రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి పెద్దలు కర్రా శ్రీహరి గారు, పెద్దలు మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు రవీందర్రావు గారు,
మాన్యులు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు చూడ వెనకాల కూర్చున్నారు పెద్దలు గౌరవనీయులైన శ్రీ మనోహర్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ రవీంద్రరావు గారు, గౌరవనీయులు మరి మన విద్యార్థి విభాగం అధ్యక్షుడు టూరిజం కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సోదరి శ్రీమతి దావా వసంత సురేష్ గారు, గౌరవనీయులు తమ్ముడు రాకేష్ గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి తుల ఉమా గారు, అదేవిధంగా గౌరవనీయులు భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి వర్షిణి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి మన అరుణ రాఘవరెడ్డి గారు, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి విజయ్ గారు, కార్పొరేషన్ల అధ్యక్షులు మాజీ అధ్యక్షులు కోలేటి దామోదర్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న మా సెస్ చైర్మన్ రామారావు గారు, ఇంకా కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు కూడా కొంతమంది ఉన్నారు. వారితో పాటు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ పట్టణంలో ఆర్గనైజ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు హరిశంకర్ గారికి, ఇంకా అదేవిధంగా తమ్ముడు రవీందర్ రెడ్డి గారు, పొన్నం అనిల్ గౌడ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పేరున గౌరవనీయులైన జిల్లా పరిషత్ సభ్యులు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, మాజీ ఎంపీపీలు ఉన్నారు, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, పేరున ఉద్యమకారులు అందరూ కూడా ఉన్నారు. పేరున మీ అందరికీ వేదిక ముందున్న మా ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు మా అన్న బండా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక ముందున్న పులిబిడ్డలైన కరీంనగర్ అన్నదమ్ములకు, రాణి రుద్రమ్మకు, చిట్యాల ఐలమ్మకు వారసురాలైన మా ఆడబిడ్డలకు, పేరున పత్రికా మిత్రులకు, నేను కొంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చినా కొంతమందికి ఇంటర్వ్యూలు ఇయ్యలే. భాస్కర్ అన్న తిట్టుకుంటున్నాడు. భాస్కర్ అన్నతో పాటు మిగతా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరున హుస్నాబాద మా సతీష్ అన్న చెప్తా లెక్క తీసుకున్నాం. ఎవరెవరు ఎంతమంది వచ్చారో లెక్క తీసుకున్నాం. హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు నాతో పాటు కరీంనగర్ పొలిమేర దాకా వచ్చినారు. కానీ వారి దగ్గరి బంధువు చనిపోవడం వల్ల సతీష్ బాబు గారు హైదరాబాద్ పోవలసి వచ్చింది. నేనే పొమ్మన్నా. కాబట్టి సతీష్ బాబు గారికి, అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నేను ఒక్కసారి అటెండెన్స్ తీసుకుందాం. అంటే ఇది నికార్సుగా చేయండి, మళ్ళీ ఆగమాగం చేయకూరి. ఒక్కసారి కరీంనగర్ వాళ్ళు చేయలేవాడు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ అసెంబ్లీ ఎక్కువగా నడతలేరు. హాల్లో ఎంతమంది ఉన్నారో బయట రెండింతల మంది ఉన్నారో చెప్తున్నాడు గంగుల కమలాకర్ అన్న. రైట్, కరీంనగర్ వాళ్ళు చేయించురి. ఒక్కసారి మానకొండ రోళ్ళు రైట్. హుస్నాబాద్ నమ్మదగ్గర లేదు. రైట్, నేను హుస్నాబాద్ హుజూరాబాద్ అంటే అంతా మీరే ఉన్నారు, వేరే వాళ్ళు లేరా? అంతేనా? చొప్పదండి, వేములవాడ మీరంతా పైకెక్కిర్రా? సిరిసిల్ల పర్వాలేదు, మా ఇజ్జత్ కాపాడి. జగిత్యాల లొల్లెక్కు ఉంది కానీ మళ్ళొక్కసారి జగిత్యాల, కోరుట్ల, తక్కురు, మంతిని, మీ వాళ్ళు ఎక్కడ వేరు, రామగుండం అన్ని కవర్ అయినా. ఇంకేమైనా మిస్ అయిందా? ధర్మపురి, పెద్దపల్లి. ఇక ఎత్తిన వాళ్ళే మళ్ళీ ఎత్తి నన్ను ఆగం చేస్తారు కానీ కూర్చోరు. ఇక రైట్, అర్థమైంది, నాకు కథ అర్థమైపోయింది. కానీ హాల్లో ఎంతమంది ఉన్నారో నిజంగా కరీంనగర్లో పెద్ద హాల్ లేకపోవడం ఎందుకు కమలాకర్ అన్న? గింత పెద్ద మనిషి ఉన్నావు, కరీంనగర్లో పెద్ద హాల్ లేదంటున్నాడు అన్న. పేరున మీ అందరికి నమస్కారం, పేరున మీ అందరికీ స్వాగతం. ఈరోజు కేవలం నిజంగా అనుకున్నది ఏంటంటే, మొన్న అసెంబ్లీలో కమలాకర్ అన్న అన్నాడు, అన్న ఏ పని మొదలుపెట్టినా కరీంనగర్కి వెళ్ళి మొదలు పెడితే సూపర్ హిట్ అవుతుంది. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వెళ్ళి మొదలు పెడదాం, కార్యకర్తల సమావేశాలు, ముఖ్య నాయకుల సమావేశాలు అనుకున్నాం. అయితే నేను అడిగిన మరి నియోజకవర్గానికి ఎంతమంది అంటావన్నా?
ఎంత ఉంటుందన్నా 100-150 మంది వస్తే మంచుకుంటే సాలు ముఖ్యులు అన్నాడు. నిజంగా పిలిచింది 100-150-200 మందినే కానీ ఇవాళ ఇక్కడ హాల్కి వస్తే దగ్గర వేలాది మందిని దాటుకొని లోపలికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే మరి మన పార్టీ ఎంత బలంగా ఉన్నదో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాన్ని బట్టే చెప్పొచ్చు. ముందుగా మరి మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలు కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా విజయవంతం అవుతుందనే ఒక విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17, 2001 నాడు SRR కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. తర్వాత ఎక్కడున్నది తెలంగాణ? లేనే లేదు. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సంక్షేమ బాటలో తెలంగాణ వాదం కొట్టుకపోయింది అని చెప్పి ఆనాటి అప్పటి పిసిసి అధ్యక్షుడు పిచ్చి ప్రేలాపనలు చేస్తే దానికి స్పందిస్తూ కేసీఆర్ గారు తన కరీంనగర్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మీ దగ్గరికి వస్తే మీ బిడ్డను 2 లక్షల ఓట్లతో గెలిపించి మొత్తం దేశానికి కరీంనగర్ దమ్మేందో తెలంగాణ దమ్మేందో చూపెట్టిన గడ్డ కరీంనగర్. అదే విధంగా సందర్భం ఏదైనా, పరీక్ష ఏదైనా, అన్యాయం ఎప్పుడు జరిగినా, ఎలాంటి అణచివేత జరిగినా, ఎలాంటి వివక్ష మన పట్ల ఉన్నా ప్రతి సందర్భంలో తిరుగుబాటు జెండాను ఎగురవేసి అగ్రభాగాన నిలబడ్డ గడ్డ, పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్. కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మీకు ఎక్కువ తక్కువ చెప్తే తాతకు దగ్గులు నేర్పినట్టు అవుతుంది. ఎక్కువ చెప్పా కానీ కొన్ని విషయాలు మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఒక ఉత్కృష్టమైన సందర్భం. 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలో ఉద్యమ పార్టీగా పుట్టి 10 ఏళ్లు అధికార పార్టీగా తెలంగాణ ప్రజల తలరాతను మార్చి గత 15-16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న పార్టీగా తప్పకుండా కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. మన పార్టీ నిజంగా ఒక ప్రత్యేకమైన పార్టీ. ఎందుకంటారా? ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి, ఎన్నో మాయమైపోయినాయి. కానీ మన పార్టీ పుట్టుకనే ప్రత్యేకం. మన పార్టీ పుట్టింది ఒకే ఒక్క లక్ష్యంతో. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా 25 ఏళ్ల కిందట పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో జయశంకర్ గారు లాంటి ఎంతో మంది మహానుభావుల ఆశీర్వాదంతో ఆనాడు పురుడు పోసుకున్నది 2001 ఏప్రిల్ మాసంలో టిఆర్ఎస్ పార్టీ. ఒకే ఒక్క లక్ష్యం. కేసీఆర్ గారు ఆనాడు చెప్పినారు, గొంగలి పురుగునైనా ముద్దాడుతా, కుష్టు రోగునైనా కౌగిలించుకుంటా, తెలంగాణ కోసం ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్యు దాకా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మొదలు పెడితే రాడికల్ స్టూడెంట్ యూనియన్ దాకా, లెఫ్ట్ నుంచి రైట్ దాకా అందరినీ కలుపుకపోతా మీరు చేయాల్సిందల్లా ఒకటే, తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేయండి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాకు అవకాశం ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చి మీ దగ్గర పెడతా, దబ్బన మద్దలగిన నేను తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకిస్తున్నా అని చెప్పిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కమిట్మెంట్ తో బయలుదేరి ఉన్న పదవులకు రాజీనామా చేసి ఆనాడు 45-46 ఏళ్ల వయసులో కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు. ఇవాళ మాట్లాడడం చాలా అల్కట్ పని. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొచ్చు, ఏది పడితే అది మాట్లాడొచ్చు. భూమికి జానడు ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు. ఇవాళ నేను ఇవ్వలే మళ్ళీ మీరు నేను పేర్లు చెప్పకూడదు. భూమికి జాననున్నోడు, 3 ఫీట్లు ఉన్నోడు కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఎవరు అని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు, ఆకారం ఏందో తెలియదు, ఇక్కడ ఏముందో తెలియదు, యాడ ఏ నది ఉందో తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు, కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసగొడుతుంటే చూడాలి. అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి. గ్రామసింహం అంటే ఎరికేనా మీకు? ఏంటిది? మీరు కరెక్ట్గా డిసైడ్ చేసుకోరు భయ్. కుక్కనా నక్కనా ఏదో డిసైడ్ చేసుకోరు మీరు. మొన్న అసెంబ్లీలోనేమో మీరు హరీష్ నక్క కథ చెప్పి విన్నారా? ఇన్లే. నేను చెప్తా ఇక మళ్ళొక్కసారి ఆ కథ విన్నారా? నేను ఒక్కసారి చెప్తాను, విననోళ్ళ కోసం చెప్తా.
వెనకటికి ఒక నక్క ఉండేనట, ముసలి నక్క. ముక్కుకుంటా మూలుక్కుంటా అటు ఇటు తిరుగుతుండట. యాడేమన్నా తిండి దొరుకుతుందా, యాడేమన్నా కొద్దిగా పిక్క తిందామా అని చెప్పి అక్కడిక్కడ ఇక్కడక్కడ చక్కర్లు కొట్టుకుంటూ తిరుగుతున్నాడట. అయితే ఒక రోజు ఏమైంది, ఆ నక్క అటు మా సిరిసిల్ల పొంటికెళ్ళి నడుచుకుంటూ పోతుందట. పొంగ పొంగ మా దగ్గర బాగా, మా గూడూరు ప్రవీణ్ అని ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడనో ఇగో అక్కడ మా దగ్గర పద్మశాలి సోదరులు బాగుంటారు. మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బట్ట నేస్తారు, ఆ తర్వాత డైయింగ్ చేస్తారు. అటెనక దాన్ని మళ్ళీ ఎండబెట్టి మొత్తం మంచిగా సాఫ్ సఫాయి చేసి ఆఖరికి మొత్తానికి మార్కెట్లో అమ్ముతారు. అయితే ఒక దగ్గర మొత్తం డైయింగ్ చేసేటప్పుడు ఒక పెద్ద బాండీల నీలం రంగు పోసిపెట్టిరట. ఆయనకి నక్క పోకుండా జారెల్ల పడ్డది. పడి లేచి చూసుకునే వరకు మొత్తం నీలం రంగు అంటింది. ఆడికెళ్ళి ఉరికింది, అట్లా జంగల్ పంట పోయింది. పోయే వరకు జంగల్లో ఉన్న మిగతా జంతువులన్నీ పరిశాన్ అయినాయట. ఇదేమో కొత్తగా ఉంది, ఏదో నీలం రంగు విచిత్రంగా ఉందని చెప్పి భయపడడం మొదలుపెట్టినాయట. నక్క కూడా అబ్బాయి ఇదేదో మంచిగా ఉన్నదని చెప్పి నక్క కూడా చెప్పిందట వాడికి, నన్ను దేవుడు పంపిండు, పైకేళ్ళు పంపిండు, ప్రత్యేకంగా పంపిండు, అందుకే నేను ఇట్లున్నా, మీకు ఏం కావాలంటే అది నేను చేస్తా, మీరు అందరూ కూడా రేపటి నుంచి నా నాయకత్వాన్ని ఆమోదించండి, నన్ను రాజును చేయండి అన్నారట. అంటే వీళ్ళందరూ కూడా కరెక్టే, పాపం దేవుడు పంపిండు కదా అని చెప్పి ఆ నక్కని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిరు. ఇక నక్క సంవత్సరం అయిపోయింది, 15 నెలలు అయిపోయింది, రోజు మొరుగుడు ఒరుడు రోజు ఒకటే. ఆఖరికి 15 నెలలు అయినాక ఒకరోజు వానకాలం వచ్చింది. ఆ నక్క టైం బాగలేక బయటికి పోయింది, ఆయన వాన షురు అయింది, రాళ్ళ వాన కొట్టింది. సంపుడు చంపే వరకు రాళ్ళ వాన ఏమవుతుంది, వానలో రంగంతా పోయింది. రంగంతా పోయి ఆయన నక్క చూసుకోలేదు, తిరిగి మళ్ళీ వాపసు వచ్చింది. అందరు చూసిరు, రంగు పోయింది, నక్క నిజ రూపం బయటపడ్డది. ఇక తర్వాత ఏమైతుంది, ఈపు చింతపండు అయింది. తర్వాత ఉరికిచ్చి ఊరు అవతలకి చంపారు. నేను ఎవరి గురించి చెప్తున్నామని అర్థమైందా? నేను ఒకరి గురించి చెప్పాలి, ఇద్దరి గురించి చెప్పిన. కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే. వీళ్ళలో మంచోళ్ళు, ఆలేదో లంగలు కాదు, ఇద్దరు లంగలే. మోడీ గారు ఏం చెప్పిన 2014లో, భాइयों बहनों आप सभी लोग मित्रों आप सभी लोग मुझे वोट दो, मैं जन धन खाता खुलवाऊंगा, आप सबको 15 लाख धन डाल दूंगा. पड़े 15 लाख పడలే కానీ మనకం ఎందుకో కానీ మరి బీజేపీ ఓట్లు అయితే బాగానే గుద్దుతున్నారు. కరీంనగర్లో 15 లాఖ లేదు, 15 రూపాయలు కూడా లేదు, వచ్చింది లేదు, చేసింది లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చినాయా ఉద్యోగాలు? రాలే. అక్కడ ఆ మోసం, ఇక్కడ 6 గ్యారంటీలు, 420 హామీలు, 420 మాటలు, ఇక్కడ ఈ మోసం. అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు, ఇద్దరి గురించి. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళు. ఈ మోసం నిన్నయాల చాలైంది కూడా కాదు. భారతీయ జనతా పార్టీ 1998లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీలో. ఒక్క ఓటు వేయండి బీజేపీకి, 2 రాష్ట్రాలు ఇస్తాం, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి 1998లోనే కాకినాడలో తీర్మానం చేసింది. మరి ఇచ్చిండ్రా తెలంగాణ 98 తర్వాత? ఇచ్చిండ్రా అయింది? ఇయ్యలే. కాకినాడ తీర్మానం కాకెత్తుకపోయింది. బీజేపీ ఆ రోజు మోసం చేసింది. ఇక కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు. మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 24 ఏళ్ల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ గల్లికి పోయినా, ఏ మనిషిని ఇట్లా కదిపినా ఒక్కటే మాట వినబడుతున్నది. పోయి ఒక రైతును అడగండి, ఏ ఊళ్ళోనైనా సరే, అది మా గంభీరావుపేట మండలం నర్మాల కావచ్చు, లేదా ఇక్కడ ఎల్కతుర్తి దాకా కావచ్చు, లేదా అక్కడ పోతే మంతినిలో కాటారం దాకా కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఎక్కడ పోయి ఏ రైతును ఒక్కసారి ఇట్లా ఒక్క మాట మాట్లాడించినా గుడ్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. బాధ మామూలు బాధ వ్యక్తం చేస్తలేరు. ఏం చెప్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్నా, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, అన్యాయం అయిపోయింది, బతుకు ఆగమైపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒక్క రైతు కాదు, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు?
కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? మరి అయిందా లేదా? 10,000 ఇస్తుండు కేసీఆర్ బిచ్చమేసినట్టు మేము 15,000 ఇస్తాం, మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. మనోళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణిచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగలు పట్టుడు ఇడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడుడే నేర్చుకున్నాడు, పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం, వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్. మొన్న నేను చూసిన హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్లో నాచారంలో. ఆమె దుకాణాన్ని హైడ్రా వాడు వచ్చి ఆ బుల్డోజర్ అదేదో హిటాచి పెట్టి కొట్టేస్తున్నాడు. అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె మొత్తుకుంటున్నది ఆడ నిలబడి, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రా అని ఆయన చూసిరా లేదా మీరు? అగో ఇలా రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటోలు వెనక రాసుకుంటున్నారు, అన్నా తప్పైపోయింది, అన్యాయం అయిపోయినాం, ఆగమైపోయినాం, కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు అని ఆటో డ్రైవర్లు యాద్ చేసుకుంటాను, ఉద్యోగులు యాద్ చేసుకుంటాను. 73% జీతం పెంచిండు కేసీఆర్, మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్, మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నమ్మితే 5 డిఏలు బాకీ ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చిన పిఆర్సీ నడుస్తున్నది, 1వ తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ, మీకు మీరికెళ్ళి ఏమి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి. ఇలా మా తమ్ముళ్ళు నిరుద్యోగులు, మా చెల్లెళ్ళు వాళ్ళు యాద్ చేసుకుంటున్నారు. అశోక్ నగర్ నుంచి మాకు మెసేజ్లు పంపిస్తున్నారు, అన్నా తప్పైపోయింది, ఇదివరకు వీళ్ళ మాటలు నమ్మి ఆగమైనం, అశోక్ నగర్ కు రాహుల్ గాంధీ వచ్చి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నమ్మినం, కానీ మోసం జరిగిందన్నా 16 నెలల 6,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఒక్కరు కాదు, రాష్ట్రంలో ప్రతి మనిషి, ప్రతి బిడ్డ ఈరోజు మళ్ళీ తిరిగి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు మా సత్తా చూపి గులాబీ జెండా మళ్ళీ ఎగిరేద్దామా అనే ఒక కసి మీద రాష్ట్రం అంతా ఉన్నారు. కమలాకర్ అన్న తప్పు చెప్పిండు. కమలాకర్ అన్న ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లా భరించాలి అన్నాడు. 3.5 ఏళ్ళు ఎక్కడుంది, అయిపోయింది. ఆఖరి 6 నెలలు ఎలక్షన్ అయినా 16 నెలలు ఒడిసేపారు. ఇక మిగిలింది ఎంత? 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళు కూడా ఇప్పుడు ఒక సంవత్సరం మొత్తం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఉన్నది. ఈ సిల్వర్ జూబ్లీ మొత్తం 25వ సంవత్సరం ఏదైతే మనం జరుపుకోబోతా ఉన్నామో మన రజతోత్సవం, ఆ రజతోత్సవంలో బ్రహ్మాండంగా సంవత్సరం పాటు కార్యక్రమాలు ఉంటాయి. అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి, అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉంటాయి, హైదరాబాద్ లో కూడా కార్యక్రమాలు ఉంటాయి. 32 జిల్లా పార్టీ ఆఫీసులు ఏవైతున్నాయో అంతటా కూడా చక్కగా తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే అధికార పార్టీగా మనం సాధించిన విజయాలు, ఉద్యమ పార్టీగా తెలంగాణ ఎట్లా సాధించిండు కేసీఆర్ గారు, అవన్నీ కూడా ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా శిక్షణ శిబిరాలు ఉంటాయి, ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్లు ఉంటాయి, డాక్యుమెంటరీలు ఉంటాయి. సంవత్సరం మొత్తం అదే పని చేద్దాం. ఏప్రిల్ 27 నాడు వరంగల్లో మరి ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు లక్షలాదిగా మనందరం కూడా కదిలిపోవాల్సిన అవసరం ఉన్నది. మీకు నియోజకవర్గాల వారీగా పరిశీలకులు, అబ్జర్వర్లు స్టేట్ పార్టీ నుంచి వస్తారు, తప్పకుండా అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంత్ గారు ఒక పాట రాసిండు, బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అని చెప్పి పాట రాసిండు. అట్లే ఏ బండి దొరికితే గా బండి వేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ మనం ప్రతి గ్రామం నుంచి టీఆర్ఎస్ కార్యకర్త అనే ప్రతి సోదరుడు, ప్రతి సోదరి ఖచ్చితంగా ఏప్రిల్ 27 నాడు ఎట్లా దొరికితే గట్లా ఎండు ఉంది కదా సరటి కూడా బయలుదేరదాం నడవదు, ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. ముందే చెప్తున్నా నేను, ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. మళ్ళా ఈడికెళ్ళి బయలుదేరి ఆడుకొచ్చి రోడ్డు మీద ఇరుక్కపోయినా సారీ అన్న అంటే కుదరదు. నిజంగా మీటింగ్ రావాలంటే
ఆ ఒక్కరోజు ఎండ తట్టుకోవాలి, జర ముందెళ్ళాలి, టైంకి చేరుకోవాలి. ఖచ్చితంగా కార్యక్రమం దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా లక్షలాది మందితోని మన పార్టీ పని అయిపోయిందని మాట్లాడే సన్నాసుల నోర్లు మూతబడే విధంగా అద్భుతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. ప్రతి నియోజకవర్గానికి పార్టీ నుంచి, రాష్ట్ర పార్టీ నుంచి మీకు పరిశీలకులు వస్తారు, సమన్వయకర్తలు వస్తారు. ఏ నియోజకవర్గం యొక్క టార్గెట్ ఏంది, ఎట్లెట్లా బండ్లు ఇంతజాం చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇవాళ కేవలం ముఖ్యులతోని 4 మాటలు పంచుకుందామన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. మీ అందరూ నిన్న కూడా చూసింటారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు పిలిచినారు. మరి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగబోతున్నది, ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన సవతి తల్లి వైఖరితోని మన దక్షిణాది నష్టపోతున్నది. జనాభా నియంత్రణ పాటించిన పాపానికి 1971లో ఆ రోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళే చెప్పినారు, హమ్ దో హమారే దో అని నినాదం ఉండేది. చాలా మందికి తెలియదు చిన్నపిల్లలకు, కానీ ఆ రోజుల్లో హమ్ దో హమారే దో అంటే జనాభా బాగా పెరిగిపోతుంది, అరికట్టాలి, తగ్గియాలి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని టార్గెట్లు పెట్టి, ఊరూరికి క్యాంపులు పెట్టి దేశ జనాభాను కంట్రోల్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వమే కుటుంబ నియంత్రణను ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది. మరి కుటుంబ నియంత్రణ బాగా పాటించిన రాష్ట్రాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న తెలంగాణ, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ రాష్ట్రాలేమో పాటించినాయి. భారత ప్రభుత్వం చెప్పింది కదా, మంచి పనే కదా, దేశం జనాభా తగ్గితే దేశం ముంగడబడుతుందట, ముందుకు పోతుందట, అభివృద్ధి జరుగుతుందట, మనకిద్దరు పిల్లలే ఉంటే దేశానికి మంచిదట అని చెప్పి దేశభక్తులుగా భారత ప్రభుత్వం చెప్పిన మాటను పాటించింది దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు. కేవలం దక్షిణ రాష్ట్రాలే కాకుండా ఇంకా కొన్ని ప్రగతిశీల రాష్ట్రాలు కూడా, ఒరిస్సా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా, పశ్చిమ బెంగాల్ కావచ్చు, పాటించినాయి. ఏమైంది దానివల్ల మన రాష్ట్రాలలో జనాభా తగ్గుకుంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తగ్గింది, తమిళనాడులో తగ్గింది, కేరళ తగ్గింది, కర్ణాటక తగ్గింది, పశ్చిమ బెంగాల్ తగ్గింది. తగ్గిన తర్వాత మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది, ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడక్కడ ఎంపీ సీట్లు తగ్గిస్తా అంటది. ఎక్కడెక్కడైతే ఎవడైతే నీ మాట వినకుండా పిల్లలు కనుకుండా వేయండో, ఎక్కడెక్కడైతే జనాభా పెరిగిందో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ చేస్తా, మీరు తగ్గినారు కాబట్టి మీకు తక్కువ చేస్తా అని చెప్పి మోడీ గారు ఇలా మన మెడ మీద డీలిమిటేషన్ అనే కత్తి పెట్టబోతా ఉన్నాడు. అందుకే సమిష్టిగా కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎరికే బీజేపీ వాళ్ళకు తెలంగాణలో వాళ్ళకి నూకలు చెల్లాయి. ఏదో ఒక ఎలక్షన్ గెలిచిర్రు మొన్న, అడిమారి గుడి దెబ్బల ఊరికి రేషన్ బియ్యం పంచి తలంబ్రాలని దానికి ఒక కథ పెట్టి, నేను చెప్పేది కరెక్టా కాదా? మీరేమైనా నిజంగా వచ్చినాయి అనుకుంటున్నారండి? అయోధ్యకి వెళ్ళి, అయోధ్య లేదు, ఏం లేదు, అయోధ్యలోనే వీళ్ళ మోసం పసిగట్టిరు. అయోధ్య ఎక్కడైతే రాముల వారి గుడి కట్టినరో అక్కడి ప్రజలే వీళ్ళు మోసగాలని గుర్తించి అక్కడనే వీళ్ళని ఓడగొట్టి ఇంటికి పంపించారు బీజేపీ వాళ్ళని. కానీ వీళ్ళు తలంబ్రాలు తెచ్చి అందులో మనకు కూడా సెంటిమెంట్ పూసిరు, మనోళ్ళకు కూడా పూసిరు. నేను ఒక 2-3 సర్పంచులు మా వాళ్ళు అడిగారు సిరిసిల్లలో, అన్నా మరి ఏం చేయాలి, ఏం చేసి సురేంద్రబాబు ఏం చేద్దామంటే మరి దేవుని గంది అని, సరే చెయ్యి కాంతి అని అంటే మరి ఎక్కడో అక్కడ ఊరేగింపులు తీసిరు మనోళ్ళే. గట్ల మొత్తం ఒక సెంటిమెంట్ చేసి ఎందుకు చేసిర్రు అంటే ఒక్కటే కారణం, బీజేపీకి 10-11 ఏళ్ల తెలంగాణకి ఏం చేసినావు అని అడిగితే మేమేమే బెబ్బెబ్బే ఏమీ లేదు. నువ్వు బండి సంజయ్ గట్టిగాడు, ఏం చేసినావా తెలంగాణకు, మీ మోడీ ఏం చేసిండు, ఈ 11 ఏళ్లలో ఏం జరిగింది ఒక్క మాట్లాడు. ఏం తెలియదు. ఏం చెప్తాడు ఆయన? ఒకటే తెలుసు ఆయనకు, ఒకటి మసీదు కూలగొడదాం, ఆడ శివం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. గదొకటే ఎరక, మనకు ఇంకోటి తెలియదు. ఇంకోటి ఏం చెప్తాడు, అన్నా ఇవాళ ఏం వారమే, రేపేం వారమే, ఎల్లుండేం వారమే, ఇది తప్ప ఓ బడి తెచ్చింది లేదు, పోని మా కమలాకరణ లెక్క ఒక గుడి కట్టింది లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కరీంనగర్లో మళ్ళా కమలాకరణ కొనుక్కుంటేనే అయింది తప్ప ఏ బీజేపీ ఏం చేయలేదు. గుడి కట్టినా, బడి కట్టినా, కరీంనగర్కు మెడికల్ కాలేజీ తెచ్చినా, కరీంనగర్ను స్మార్ట్ సిటీగా అద్భుతంగా అభివృద్ధి చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి టైలెండ్ గ్రామాలు హుజురాబాద్ కావచ్చు, హుస్నాబాద్ లో కావచ్చు, పెద్దపల్లిలో కావచ్చు, చొప్పదండిలో కావచ్చు, చివరి గ్రామాలకు నీళ్లు ఇచ్చిన, మరి అటు అప్పర్ మానేరు నుంచి కింద గోదావరి దాకా మంత్రి నియోజకవర్గంలో
మానేరు నదిని ఒక సజీవ జలదృశ్యంగా మార్చినా, అదే విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాలకు కూడా, చొప్పదండి నియోజకవర్గానికి కూడా ఆ ఎస్ఆర్ఎస్పి వరద కాలువను కూడా పూర్తి స్థాయిలో ఒక రిజర్వాయర్ గా మార్చినా ఆ ఘనత ఎవలది? కేసీఆర్. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాని సస్యశ్యామలం చేసి, జగిత్యాల జిల్లా చేసి, పెద్దపల్లి జిల్లా చేసి, రాజన్న సిరిసిల్ల జిల్లా చేసి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టి, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టి, 280 ఉన్న గురుకుల పాఠశాలలను 1022 గురుకుల పాఠశాలలు చేసి, 1,00,000 మంది ఉండే విద్యార్థులను 6 లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి, పిల్లలకు గాని పెద్దలకు గాని అందరికీ అన్ని చేసిన నాయకుడు కేసీఆర్. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా కడుపుల సల్ల కదలకుండా ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడ ఫోన్ల బ్రహ్మాండంగా మెసేజ్లు పడుతున్నాయి. యాసంగి నాటేసే టైం వచ్చిందంటే, వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుండే? టింగు టింగు అంటుండేనా? ఇప్పుడు టింగు లేదు, బొంగు లేదు. ఉందా? వాడు కొత్తది కనిపెట్టిండు. టింగు టింగ్ అంటే కేసీఆర్ యాది కొత్తది, టకీ టకీ అట. టకీ లేదు, పికీ లేదు. యాడుంది టకీ టకీ? ఒక్క దగ్గర ఉంది టకీ టకీ, ఒక్క దగ్గర ఉంది. ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి. ఎందుకంటే ఆడ పైసలు లేకపోతే పదవి ఉంటుందా? ఊస్టింగే. కాబట్టి పైసలు అక్కడ పడుతున్నాయి, ఇక సంపుడు మాత్రం ఇక్కడ చంపుతా ఉన్నారు. వాస్తవం ఏంది అంటే, ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ ఊరికి పోయినా ఏ మనిషిని ఒక్కసారి ముట్టుకున్నా, అన్నా ఇంకెన్ని రోజులు భరించాలనే, ఇది జల్ది కేసీఆర్ తెచ్చుకుంటే బాగుండదు కదనే అనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒక ఓటుకు శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పు చేస్తే 5 ఏళ్ళు బాధపడే పరిస్థితి. ఏం చేయలేం. ప్రజాస్వామ్య దేశం. ఒక ఓటు 5 ఏళ్లకు మనకు శిక్ష వేస్తుంది. తప్పుడు పాలకులను ఎన్నుకుంటే, తప్పుడు వ్యక్తులను నమ్మితే, అరిచేతిలో వైకుంఠం చూసి మోసపోతే, 420 హామీలు వాటిని నమ్మి ఆగమైతే ఇలా ఈ పరిస్థితి వస్తుంది. మొన్న నాకు ఒక పెద్ద మనిషి కలిసిండు. నేను మనం ఓడిపోయిన కాడికెళ్ళి చాలా మంది పెద్దలతో మాట్లాడుతున్నాం. ఏం జరిగింది, ఎందుకు జరిగింది? ఎందుకంటే మంచిగా పనిచేసినాం, రైతును బాగా చూసుకున్నాం, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, ఉద్యోగులకు బ్రహ్మాండంగా జీతాలు పెంచుకున్నాం, మహిళలను అరుచుకున్నాం, మంచిగా అన్ని కుల వృత్తులను కాపాడుకున్నాం. ఏం జరిగిందన్న అని అడిగిన. అడిగితే ఆ అన్న ఒకటే చెప్పిండు, రామాయణం ఏంది అంటే ఒక పెద్ద మనిషి చెప్పిండట, కట్టే కొట్టే తెచ్చే. అట్లాగే నాకు కూడా ఈ పెద్ద మనిషి ఏం చెప్పిండంటే, అన్న చాలా కారణాలు ఉండొచ్చు కానీ 3 ముఖ్యమైన కారణాలు 3 పదాలలో చెప్తా అన్నాడు. ఏంటిదే అన్న? ఆయన ఏమన్నాడు ఎరికేనా? అన్న మీ మీద ఒక ప్రయోగం చేసిండ్రే, మీ పార్టీ మీద, అసూయ, ద్వేషం, ఆశ. అసూయ, ద్వేషం, ఆశ, ఈ 3 ప్రయోగం చేసిర్రు మీ మీద అన్నాడు. అంటే ఏంటిది అన్న? ఇప్పుడు సింపుల్గా ఏం చేసిర్రు వాళ్ళు? ఒకటే ఒక పని. ఈ ఒక రవిశంకర్ అన్నాడు, చూసినావు చొప్పదండి ఎమ్మెల్యే, చూసినావు? ఆ రవిశంకర్ కొత్తిల్లు కట్టిండు, చూసినావా? బా, ఈయననే ఇంత కట్టుకున్నాడంటే, ఈయననే ఇంత సంపాదించుకున్నాడంటే పైన ఎంత సంపాదించుకున్నాడో అని చెప్పి ఎక్కడికక్కడ ఎక్కించుడు. ఊళ్ళలో జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్, ఒక చిన్నగా ఒక కారో స్కూటరో కొనుక్కుంటే ఆయన మీద మొదలు పెట్టారు. చూసినావు? ఈయననే ఎంత సంపాదిస్తే పైన ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తుండో, పైన కేసీఆర్ ఎంతనో, మంత్రులు ఎంత తింటుండ్రో అని చెవులు కొరుకుడు. ఇది అసూయ పుట్టించుడు. మరి మిగతా వాళ్ళు కట్టుకోలేదా? ఇంగ్లంటే కట్టుకున్నారు అందరు. ఊళ్ళల్లో సంపద పెరగలేదా? కేసీఆర్ వచ్చినప్పుడు భూమి విలువ ఎంత? కేసీఆర్ దిగిపోయినాడు భూమి విలువ ఎంత? కేసీఆర్ వచ్చినాడు 5 లక్షల ఎకరం ఉన్న భూమి దిగిపోయినాడు ఎంత అయింది? 50 లక్షలు అయిందా? 10 రెట్లు పెరిగింది. కానీ అందరు ఇల్లు కట్టుకోవచ్చు, అందరు కార్లు కొనుక్కోవచ్చు, అందరు తెల్లంగా వేసుకోవచ్చు, కానీ రవిశంకర్ వేసుకుంటే తప్పు. మనోడి మీద మాత్రం అసూయ. ఒక గట్ల తయారు చేసిండ్రు అసూయ. ఇది నెంబర్ 1. రెండవది ద్వేషం. కేసీఆర్ దొర తెలంగాణ తెచ్చిండు, మర్చిపోయాను. సావు నోట్ల తలబెట్టిండు, అది మాట్లాడరు. అభివృద్ధి చేస్తున్నాడు, మాట్లాడరు. అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని చేస్తున్నాడు, చెప్పరు. సాగునీరు దశాబ్దాల కళ నెరవేర్చిండు, అది మాట్లాడరు. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్ళు దుంకుతున్నాయి, దాని గురించి మాట్లాడరు. కానీ ఏమంటారు? కేసీఆర్ దొర. ఎవరిని గలవడట, ఆయన ఎవరిని పట్టించుకోడట, దేకడట. 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట, అందులో పేద దాచిపెట్టుకున్నాడట. పెద్ద పొక్కదవి వాళ్ళ కిందన్ని వేల కోట్ల రూపాయలు దాచుకున్నాడట. మొత్తం నీళ్ళు ఆడికే కొంట పోతున్నాడట, గోదావరి నదినే పట్టుకపోతుండట.
ఇక కేసీఆర్ మొత్తం కుటుంబం దోసుక తింటుంది, 1,00,000 కోట్లు ఇసుక బీకిండ్రు, మేడిగడ్డల పర్రె పడితే మొత్తం ఆ పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి వెళ్ళిపోయినాయి అని చెప్పి ద్వేషం నింపింది. నిండా మనసు నిండా ద్వేషం నింపి కేసీఆర్ గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన మీద. ఎందుకంటే అభివృద్ధి మాట్లాడలేరు, సంక్షేమంలో మనం సవాల్ చేయలేరు, అభివృద్ధి విషయంలో ఛాలెంజ్ చేయలేరు. మరి మీరేం బిక్కినరా 50 ఏళ్ళు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. కాబట్టి అట్లా ద్వేషం నింపింది. అసూయనేమో స్థానిక నాయకత్వం మీద పెంచింది. ద్వేషం కేసీఆర్ గారి మీద, కుటుంబం మీద నింపేటట్టు దొర 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 అని, దొర ఎవడు దొంగ ఎవడు ఇప్పుడు ఇవాళ దొర వెండి దొంగ వచ్చి కూర్చున్నాడు ఇవాళ. నేనేమంటున్నా అంటే ఆఖరికి ఏం చేసిండ్రు, ఆశ పెట్టింది. కేసీఆర్ గారు మీకు 1,00,000 రూపాయలు ఇస్తుంది కదా పెళ్లికి, మీ బిడ్డ పెళ్లికి నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలు చాలా లేటుగా వస్తున్నాయి, నువ్వు లగ్న పత్రిక పెట్టుకో, తెల్లారే తులం బంగారము 1,00,000 రూపాయలు నీకు పంపిస్తా. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు కదా, నేను 3 పంటలకు ఇస్తా రైతు బంధు. కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తుండు కదా, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా, ఇంట్లో ఇద్దరికి ఇస్తా. ఇట్లా ఆశ పెట్టే వరకు పాపం పేదవాళ్ళని మనం ఏమైనా అనగలుగుతామా? అదే పేదవాళ్ళు, అదే ప్రజలు మనకు 2 సార్లు అధికారం ఇచ్చింది. 3వసారి ఇవాళ ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినరు. ప్రజల తప్పు లేదు, ప్రజల తప్పు ఎంత మాత్రం కాదు, మనమే చక్కగా చెప్పుకోలే, మనం చేసిన పని చెప్పుకోలే. వీళ్ళు లంగలు దొంగలు, వీళ్ళ చేతుల మోసపోతే మళ్ళా గోసపడతామని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పిండో దాన్ని కిందికి తీసుకుపోవడంలో మనం ఫెయిల్ అయినాం తప్ప మన నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఫెయిల్ కాలే. కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు కాబట్టే ఇలా భారతదేశంలో #1 ముఖ్యమంత్రి ఎవరు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒకటి ఉంటుంది, గ్రాక్ అని. ఇవాళ రేపు వచ్చింది గ్రాక్ అని. ఆ గ్రాక్ ని అడిగి 75 సంవత్సరాలలో #1 ముఖ్యమంత్రి ఎవరంటే ఆ గ్రాక్ కూడా చెప్తున్నది కేసీఆర్ #1 ముఖ్యమంత్రి. అందుకే నేను అంటున్నా, ఇవాళ మళ్ళీ తిరిగి ఈ గులాబీ జెండా ఏదైతే తెలంగాణ ప్రజల గుండె ధైర్యంగా ఉన్నదో, ఈ గులాబీ జెండా మళ్ళీ ఎగరాలనేది నాకు మంత్రి పదవి రావడానికో, వేదిక మీద కూర్చున్న వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అనుకో, ముంగట్టున్న మా ఆడబిడ్డలు కొంతమంది లీడర్లు అయితే అనుకో కాదు. ఇవాళ గులాబీ జెండా తిరిగి ఎగరాలి అనేది ఒకే ఒక్క కారణంతో, కేవలం ఈ తెలంగాణ, ఏ తెలంగాణనైతే కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి 1,000-1,200 మంది పిల్లలు తమ ప్రాణాలు ఇచ్చి తెచ్చిండ్రో, దుర్మార్గుల చేతుల్లో ఇవాళ ఆగమాగమైతుంటే తిరిగి ఈ తెలంగాణను కాపాడాలంటే ఒకే ఒక్క నాయకుడు వల్ల సాధ్యం. ఎవరా నాయకుడు? అవి అందుకు కావాలి తప్ప 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసిరు. ఆయనకేం పదవుల మీద మోజు లేదు, ఆయన కొత్తగా వచ్చే పదవి ఏం లేదు. ఆయన నేను కానీ ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్న మనందరం కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరుకుంటున్నది ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తిరిగి గెలిచి రావడం అనేది చారిత్రక అవసరం. ఆనాడు 24 ఏళ్ల కింద టీఆర్ఎస్ ఎట్లయితే ఒక చారిత్రక సందర్భంలో పుట్టిందో, ఇవాళ తిరిగి టీఆర్ఎస్ గెలవడం కూడా మన కోసం కాదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం మనం గెలవాలి, నిలవాలి. కాంగ్రెస్ ను బీజేపీని ఎండగట్టాలి, ఊరూరా కలిసి కొట్లాడాలి. మనోళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు, అన్న కొన్ని చిన్న పొరపాట్లు అయినాయి, కొన్ని చిన్న తప్పులు అయినాయి. అవును, అందరం మనుషులమే, కొన్ని తప్పులు అయినాయి, కరెక్టే. పార్టీ నిర్మాణం మనం పట్టించుకోలే, వాస్తవం. పార్టీలో చాలా మందికి పదవులు ఇచ్చేది ఉండే, ఇయ్యలే, వాస్తవం. ఇవన్నీ కూడా సరిదిద్దుకుందాం. ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నా, ఏప్రిల్ 27 మీటింగ్ తర్వాత కొత్తగా మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభించుకుందాం. మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని కొత్త కమిటీలు, ఈ కొత్త కమిటీలల్లా మొఖాలు చూసేది లేదు. ఈయన రసమై బాలకృష్ణ మనిషి, అగో ఆయన కల్వకుంట్ల సంజయ్ మనిషి, గవేం లేవు. పార్టీ మనుషులు కావాలి, పార్టీని కాపాడేటోళ్ళు కావాలి, పార్టీకి నమ్మకస్తులు కావాలి తప్ప వ్యక్తి పూజ చేసేటోళ్ళు వద్దు. కొంతమంది ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతూ ఉంటారు, ప్రజల చుట్టూ తిరిగారు. ఒక అసంటోళ్ళు వద్దు. ప్రజలలో ఉండేటోళ్ళు అంటే అసంటోళ్ళు కూడా ఉండాలి. ఆయన పురాగా ఎమ్మెల్యేని ఒక్కరిని చేసి విడిచిపెట్టకూరి. అసంటోళ్ళు కూడా ఉండాలి, ఇసంటోళ్ళు కూడా ఉండాలి. కానీ ప్రజలలో ఉండేటోళ్ళు, ప్రజల కష్టంలో సుఖంలో ఉండేటోళ్ళు, వాళ్ళు నడుచుకునేటోళ్ళు, ప్రజలకు మన పార్టీ తరఫున గట్టిగా వాదన అనిపించేటోళ్ళు, వాళ్లకు పెద్దపీట వేద్దాం. కమిటీల నిర్మాణంలో కూడా పెద్దల అనుభవం అంతా కూడా తీసుకుందాం. ఎల్ రమణ గారు ఎప్పుడు చెప్తుంటారు నాకు, అన్నా మనం ఒక సుశిక్షితులైన కార్యకర్తల బృందాన్ని తయారు చేసుకోవాలి, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఈ 3 ఏళ్లలో ట్రైనింగ్ క్యాంపులు పెట్టాలి. ఎక్కడికక్కడ మనోళ్లను ఎట్లా బీజేపీని కాంగ్రెస్ చీల్చి చెండాడాలి. నరేంద్ర మోడీ ఎట్లయితే తల్లిని చంపినరు, బిడ్డను బతికిచ్చిండ్రు అని చెప్పి విషపు మాటలు మాట్లాడిండో అవన్నీ చెప్పాలి.
బీజేపీ మోసాన్ని కూడా ఎండగట్టాలి, కాంగ్రెస్ మోసాన్ని కూడా బయట పెట్టాలి అన్న రమణన్ ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఒక్కొక్క వర్గానికి ఎట్లెట్లా అన్యాయం జరిగింది. చేనేతలు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, ఇవాళ రాష్ట్రంలో మత్స్యకారులు, ముదిరాజులు కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, గొర్రెలు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్న యాదవులు, కురుమ సోదరులు కావచ్చు, ఒక్కొక్కరికి ఎట్లా అన్యాయం జరిగిందో లెక్కలతో సహా చెప్పే సత్తా మన కార్యకర్తలు సంతరించుకోవాలి, మన నాయకులు సంతరించుకోవాలి. ఎవరిని ఇట్లా ముట్టుకున్నా ఏదో ఉత్తగా మాట్లాడమన్నట్టు మాట్లాడు కాదు, బూతులు తిట్టుడు కాదు, సబ్జెక్టుతో సహా మాట్లాడే సత్తా, సబ్జెక్టుతో సహా వివరించే సత్తా మన నాయకులు సంతరించుకోవాలి, మన కార్యకర్తలు సంతరించుకోవాలి. దానికోసం ఇప్పటికే మనం కట్టుకున్న 32 జిల్లా పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఆ పార్టీ ఆఫీసులన్నింటినీ యాక్టివేట్ చేద్దాం. ఏ జిల్లాకా జిల్లా శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా ఒకవైపు సంస్థాగత నిర్మాణం, మరొక వైపు సిల్వర్ జూబ్లీ వేడుకలు, మరొక వైపు ఒకవేళ రేవంత్ రెడ్డికి నా దబ్బన ధైర్యం తెచ్చుకొని, సోయి తెచ్చుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టిండే అనుకో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిండి అనుకో. ఇప్పుడే కౌశిక్ రెడ్డి చెప్పిండు మీకు, నేను కూడా మీకు మాటిస్తున్నా, మీరందరు కష్టపడితేనే ఇక్కడ మేము కూర్చున్నాం. మీకోసం ఇప్పుడు మేము కష్టపడే టైం వచ్చింది. తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతాం, చెమట వడుపుతాం, గల్లీ గల్లీ తిరుగుతాం. మీ గెలుపులో మేమందరం కూడా మీకంటే ఎక్కువ కష్టపడతాం. ఇది నా మాట. అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం. మీరు గెలిచి వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నా. చివరిగా నేను ముగించే ముందు మీ అందరితో ప్రార్థన ఒకటే, కరీంనగర్కి వచ్చి ఎక్కువ తక్కువ మాట్లాడితే నడవదు. ఎందుకంటే మీరు బాగా చైతన్యవంతులు, బాగా హుషారు. మీరు ఎక్కువ మాట్లాడగానే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఎందుకో కానీ పోయినసారి కరీంనగర్లో మనం మెజారిటీ సీట్లు గెలవలే. 13లో 5 గెలిచినాం, 8 పోయినాయి. ఆ గెలిచిన 5లో ఒక ఆయన దొంగలలో వేయండు, జగిత్యాల ఆయన పోయినోడు వేయండు. మళ్ళా వాళ్ళ గురించి రంది లేదు. కానీ ఖచ్చితంగా ఈసారి 13కి 13లో గులాబీ జెండా ఎగిరే విధంగా ఎక్కడోళ్ళం అక్కడ, ఏ గ్రామానికి ఆ గ్రామంలో కథానాయకులు అయిదాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది మనోళ్ళు ఏమనుకున్నారు ఎరికైనా ఎలక్షన్లప్పుడు, ఏ పోతే మా ఎమ్మెల్యే పోతాడేమో కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడే అనుకున్నారు. కరెక్టా కాదా? కరెక్టేనా? ఇప్పుడు సోయి వచ్చిందా? మీ ఎమ్మెల్యే వ్యక్తి కేసీఆర్ కూడా పోతుందని అర్థమైందా? గది కథ. మనకు పంచాయతీలు ఉంటే, మనకు తాకట్లు ఉంటే టికెట్లు ఇయ్యక ముందు కొట్లాడుకోవాలి. ఇక్కడ టికెట్ ఇచ్చినాక కేసీఆర్ బొట్టు పెట్టినాక వాళ్ళు ఎవరైనా సరే ఇక కేసీఆర్ అక్కడ నిలబడ్డది, ఇంకో మనిషి కాదు. బొట్టు ఎవరికి కేసీఆర్ పెడితే ఆయన ఇక కేసీఆర్ పంపిన దూత కాబట్టి, కేసీఆర్ పంపిన క్యాండిడేట్ కాబట్టి కేసీఆర్ అనుకొని పనిచేయాలి తప్ప, ఓ ఫలానా రోజు నా ఫోన్ ఎత్తలేదు, ఫలానా రోజు నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు, నా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పలేదు, నేను పొద్దున సాయిబాబా ఫోటో పంపుతా ఆయన వెంకటేశ్వర స్వామి పంపలేదు, ఇవి ఉంటాయి. అలిగేందుకు నాకు అర్థం కాదు. నేను ఆ రోజు బర్త్డేకి పిలిస్తే రాలేదు, ఇవి పెట్టుకోకూడదు మనసులో. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, అందరం మనుషులమే. ఈడ కూర్చున్న వాళ్ళు అందరం కూడా మనుషులమే కదా. మేము కూడా తప్పులు చేసిండొచ్చు, చిన్న పొరపాట్లు మాతో కూడా కావచ్చు. కానీ ఆ కోపంతో ఇవాళ ఏమైంది, తెలంగాణ మొత్తం ఆగమాగమవుతుంది. ఆఖరికి పోయి ఎవరి చేతిలో పడ్డది, కాంగ్రెస్ చేతిలో పడ్డది. ఇక వాళ్ళ కథ మీకు మొత్తం ఎట్లున్నదో మీకు బాగా తెలుసు. నా ప్రార్థన మీతో ఏంటంటే, ఈసారి ఆ తప్పు జరగద్దు. ఈసారి ఏ ఊరి కావురు మనది మనం తీర్మానించుకోవాలి. క్యాండిడేట్ ఎవరైనా నిలబడ్డది కేసీఆర్ అనుకోవాలి, కొట్లాడాలి. ఖచ్చితంగా తిరిగి 2028-29లో కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూసేదాకా శపథం చేద్దామా? జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం వరంగల్ ఏప్రిల్ 20 నాడు టైంకి రావాలి, సూపర్ హిట్ కావాలి. జై తెలంగాణ!